తమ్నైల్లో పెట్టిన ఒక పాయింటే. భారతదేశంలో మెజారిటీలకే భద్రత లేదేమో అని చెప్పి నిన్న జరిగిన సంఘటన ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మారిపోయింది అందరి యొక్క మైండ్లో. సరే, ఇకపోతే కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు. సో ఈయన ఈ దాడిని ఖండిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. జనరల్గా నేను సోషల్ అవేర్నెస్ గురించి చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, ఇంజస్టిస్ గురించి వాటికి. బట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆయన చెప్పిన ఒక విషయాన్ని నేను బలపరుస్తున్నాను. ఐ సపోర్ట్ దట్ పర్టిక్యులర్ పాయింట్. ఏంటన్న విషయాన్నంతా డీటెయిల్గానే డిస్కస్ చేస్తాను. అండ్ బై ద వే, చాలా చీప్గా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి విషయాలంతా చాలా చీప్గా ఈ పర్టిక్యులర్ వీడియోకి నేను అడగను. శవాలపైన చిల్లర ఏరుకోవడం కూడా ఇంతకంటే మేలైన విషయమే. లైక్లు, షేర్లు అడగడం అనేది నీచమైన విషయం. కొంతమంది చేస్తున్నారు, బట్ ఐ రియలీ డోంట్ డూ ఫర్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మనసులో అనిపించిన విషయాన్ని స్ట్రైట్గా, ఎమోషనల్గా మీతో మాట్లాడతాను. ఇక్కడ దాడి అనేది తీవ్రవాద దాడి అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వస్తుంది కదా. ఈయన కొడుకులు దాడి చేసింది, చంపింది ఆర్మీనో సోల్జర్స్నో కాదండి. వీళ్ళు చంపేసింది అమాయకులైన టూరిస్టుని, సివిలియన్స్ని చాలా దారుణంగా చంపేశారు. అది నాకు ఇంకొక పెద్ద భయం ఏంటంటే, భారతదేశం లోపల చాలా సహజంగా సహోదరత్వంతో భాయి అని చెప్పి ఎంతోమంది ఇన్నోసెంట్ ముస్లిమ్స్ ఉన్నారు. సో వీళ్ళు చేసిన ఒక పర్టిక్యులర్ పని వల్ల ఈరోజు చాలామంది ఇన్నోసెంట్ ముస్లిమ్స్ పైన తోటి ఇన్నోసెంట్ హిందువులకి ఒక రకమైన హేట్రెడ్ ఫీలింగ్ వస్తుందేమో. ఈ బార్డర్లో ఎవరైతే ఈ కాశ్మీర్లో, బార్డర్లో కూడా కాదండి, కాశ్మీర్ లోపలికి వచ్చి మన దేశంలోకి వచ్చి ఎవడైతే అటాక్ చేశాడో, ఈయన కొడుకుల వల్ల మన దేశంలో ఉంటున్న, మనతో పాటు చాలా సంతోషంగా పీస్ఫుల్గా నివసిస్తున్న ఇన్నోసెంట్ ముస్లిమ్స్కి సీరియస్లీ ఇది ఒక ప్రాబ్లం అవ్వకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈయన డాష్లు చేసిన దాడి మతం పేరు మీద చేసిన దాడి చాలా దారుణంగా. పేరేంటి? సరే, దాడులకు భయపడి నేను కూడా ఇస్లాం అని చెప్తే ప్యాంట్ టిప్పు. అది సరిగ్గా ఉంటే ఖురాన్లోని 2 వర్సెస్ని చెప్పు. ఇంత నీచంగా దాడి చేసిన వాళ్ళు ఒక మతం పేరుతో, ఆ మతానికి సంబంధించిన దేవుని పేరుతో, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి చెప్తున్నారు కదా. వీళ్ళకి మతం గురించి మాట్లాడే అర్హతే లేదు. ఈయన కొడుకులకి మతం గురించి మాట్లాడే అర్హత, బేసిక్ రైట్స్ ఏమాత్రం లేదు. నేను గట్టిగా నమ్ముతానండి, నేను హిందువునే. బట్ ఏ మతమైనా బోధించేది శాంతిని, సమాధానాన్నే. అలా బోధిస్తేనే బేసికలీ ఆ మతానికే ఒక విలువ. కొంతమంది ఈ సో కాల్డ్ బ్రెయిన్ వాష్డ్ రాడికలిస్టుల వల్ల మొత్తం సమాజంలో ఉంటున్న అమాయకులు కూడా బలైపోతున్నారు. బట్ ఈరోజు వీళ్ళు చేసిన దాడిని రెటాలియన్ చేస్తాము, తిరిగి మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తాము. ఇమీడియట్గా 2-3 రోజుల్లో వార్త వస్తుంది, ఎలాగో ఖచ్చితంగా ఏదో ఒక సర్జికల్ స్ట్రైకో, లేకపోతే కలుపు మొక్కలైన ఈ తీవ్రవాదుల్ని ఏరి పారేసామని చెప్పో మనకి 2 రోజుల్లోనూ, అతి త్వరలోనే మనకి వార్త వస్తుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఇన్నోవేటబులే. వార్త అయితే 100% వస్తుంది, సంతోషకరమైన విషయమే. బట్ ఇక్కడే నాకు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు చెప్పిన పాయింట్ చాలా నచ్చింది. ఎంతకాలం మళ్ళీ ఈ విధంగా సర్జికల్ స్ట్రైక్లు చేస్తాం? వాడొచ్చి మనల్ని అటాక్ చేయడం, బార్డర్లో చేయడం వేరు, లోపలికి వచ్చి చేయడం, సైన్యంతో చేయడం వేరు, సివిలియన్స్తో చేయడం, మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళతో సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి మన భుజాలు ఎగరేసుకోవడం, కాలర్లు ఎగరేసుకోవడం ఎంతకాలం? వార్ తప్పనిసరి, యుద్ధాన్ని ప్రకటించాలి. భారతదేశం ఎంతసేపు డెవలప్ అయిపోయింది, ముందులా కాదు. గత 10 సంవత్సరాల్లో మనం ఎంతో ముందుకెళ్ళాము, మన సైన్యాన్ని మనం బలపరుచుకున్నాము, ఆయుధాలని కొంటున్నాము, ఈరోజు రఫేల్ని తీసుకుంటున్నాము, కొత్తగా ఒక 7-8 రఫేల్ విమానాలని కూడా పర్చేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ చెప్పడం కాదండి, ఒక దేశం యొక్క అభివృద్ధిని ఎలా చాటుకోవాలి, టెక్నాలజికల్గా చాటుకోవాలి, ఎకనామికల్ని పెంచుకొని చాటుకోవాలి. అదే విధంగా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, వాటికి తిరిగి యుద్ధంతో జవాబు చెప్పినప్పుడు, ఆ యుద్ధంలో బలంగా మన యొక్క రీసౌండ్ వచ్చినప్పుడు, ఆ దేశం యొక్క గ్రోత్ అనేది ప్రపంచానికి చాటి చెప్పినట్టు అవుతుంది. అమెరికా ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద దేశంగా, డెవలప్డ్ కంట్రీగా ఉందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. వాళ్ళ పైన అటాక్ జరిగితే తిరిగి అటాక్ ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పి చాటుకోవడంతోనే అమెరికా ఈరోజు అంత పెద్ద నేషన్గా, తిరుగులేని దేశంగా ఉంది. అదేవిధంగా చైనా ఈరోజు డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. ఎవడైనా చైనా పైన ఇలా దారి చేస్తే సైలెంట్గా ఒక సర్జికల్ స్ట్రైక్ చేసేసి వదిలిపెట్టేస్తాడు అనుకుంటున్నారా? వెళ్తాడు, జెండా పాతెంగి అంటాడు. ఇందులో మనం మాత్రం తీసుకోవాల్సిన అతిపెద్ద ఆదర్శం ఈ ఒక్క పర్టిక్యులర్ పాయింట్లోనే చెప్తున్నా, ఇజ్రాయెల్. తమ పైన దాడి జరిగితే ఈ రోజు వరకు నాన్ స్టాప్గా దాడి చేసిన వాళ్ళపైన, ఆ దాడి చేసిన టెరిటరీ పైన తమ యొక్క రీసౌండ్ని వినిపిస్తూనే ఉంది. చిన్న దేశం అండి ఇజ్రాయెల్, వాళ్ళు ఇచ్చే రీసౌండ్
ప్రపంచం మొత్తం చెవులో గుయ్యమంటుంది ఎనిమీస్కి. ఆ విధమైన రీసౌండ్ని మనం ఈరోజు ఇవ్వాలి. దీనికంతా ఒకటే సొల్యూషన్, చెప్పినట్లుగా సర్జికల్ స్ట్రైక్ కాదు, అది సరిపోదు. తీవ్రవాదుల్ని, కలుపు మొక్కల్ని ఏరి పారేయడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా వాళ్ళ టెరిటరీకి వెళ్ళి కంట్రోల్ మనం తెచ్చుకోవడం, యుద్ధాన్ని డిక్లేర్ చేయడం, వాళ్ళ టెరిటరీకి వెళ్ళి క్యాప్చర్ చేయడం, ఇది మాత్రమే సొల్యూషన్. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క ఇంటెలిజెన్స్ని కూడా చాలా బలపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సమ్మర్ అండి, వెకేషన్, ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో అన్నీ సరిపోలేదు, రద్దు చేశారు. భారతదేశంలో ప్రజలందరికీ ఈక్వల్ రైట్స్ ఆ భూమిలో కల్పించారు. సంతోషకరమైన విషయం. అంతటితో ఆగిపోలేదండి. సో సెక్యూరిటీ పర్పస్ మీద ఎంత టైట్ చేస్తున్నాం. భారతదేశంలో ప్రతి ఒక్కడికి నువ్వు రైట్ ఇచ్చావంటే ప్రతి ఒక్కడు ఇక్కడ వస్తాడు. ప్రతి ఒక్కడికి సెక్యూరిటీని ఎంత రేంజ్లో బలపరచాలి. అందులో సమ్మర్ వెకేషన్ టైం, నలుమూలల నుంచి వస్తారు. అరే ముందులాగా లేదు కాశ్మీర్, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, వెళ్దామని చెప్పి ఎంతోమంది ప్లాన్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ పర్టిక్యులర్ టైంలో ఇంటెలిజెన్స్ మీకు తెలియదా? ఈ పర్టిక్యులర్ టైంలో లోకల్ గవర్నమెంట్, ఎలక్షన్ పెట్టి ఎన్నుకున్న లోకల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పటికప్పుడు డిఫెన్స్లో మేము టాపు అని చెప్పుకునే సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి అటాక్ చేయడం వేరు, అది అవసరం, ఖచ్చితంగా అవసరం. బట్ అట్ ద సేమ్ టైం జరగకుండా ఆపుండాల్సింది కదా. కొన్ని వీడియోస్ని చూస్తుంటే గుండె తరుక్కుపోవట్లేదా? ఎమోషనల్గా బర్స్ట్ అయిపోవట్లేదా? మనిషి కాకపోతే మాత్రమే ఇటువంటి విషయానికి చలనం పొందడండి. ఇందులో రాజకీయాన్ని పక్కన పెట్టి అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి అపోజిషన్, రూలింగ్ ఇవన్నీ కాదండి. ఇది దేశానికి సంబంధించిన ఒక విషయం, మన దేశం యొక్క సెక్యూరిటీకి సంబంధించిన ఒక విషయం. అందరూ ఒక్కటయ్యి ఒకే త్రాటిపైన ఏరివేతంటే ఎలా ఉండాలో చూపించాలి. టెరిటరీకి వెళ్ళి దాడులు చేయాలి, టెరిటరీని క్యాప్చర్ చేయాలి, ఇండియా యొక్క జెండాని పాతాలి. ఇంకెన్నాళ్ళు మనం పీఓకే అని చెప్పి, ఇంకెన్నాళ్ళు మనం ఐఓకే అని చెప్పి, ఇంకా పక్కన సిఓకే కూడా కొత్తగా తయారైంది, ఇంకెన్నాళ్ళు చెప్పుకుంటాం కాశ్మీర్ మనదే అనే విధంగా జెండా పాతాల్సిందే. ఈఓకేలు పీఓకేలు మీద ఉండకూడదు, ఉండేది ఒక్కటే ఇండియన్ కాశ్మీర్. ఐఓకే కూడా కాదండి, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఏంటంటే ఇండియన్ కాశ్మీర్ ఇండియాలో భాగం అనే విధంగానే ఉండాలి. ఆ విధంగానే వీళ్ళ యొక్క యాక్షన్ కూడా పనిచేయాలి. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. జై హింద్.